జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత ప్రభుత్వం ఆపరేషన్ కెల్లర్ను ప్రారంభించింది. ఇదేందిరా ఆపరేషన్ కెల్లర్ ఏది? ఈ పేరు ఇంతవరకు మేము వినలేదే, ఇదేంది కొత్తగా ప్రారంభించినటువంటి ఆపరేషన్ అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. అవును, వాస్తవమే, మీరు ఊహించింది కరెక్టే. ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్ న్యూస్ ఇది, మామూలు న్యూస్ కాదు. ఓకేనా? గత నెల ఏప్రిల్ 22వ తారీఖున ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు మన కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లో తీవ్రవాద దాడులు జరిపి 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. కేవలం 10 నిమిషాలలో 26 మంది హిందువులను హతమార్చిన తర్వాత ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు అక్కడి నుంచి పరారైపోయినారు. అంటే వీళ్లకు స్థానిక పెహల్గాం ప్రజల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చిందనే విషయం అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఓకేనా? ఇకపోతే ఈ దాడుల్లో మొదటగా 7 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్టు కాశ్మీర్ పోలీసులు వెల్లడించినప్పటికీ తర్వాత రంగంలోకి దిగినటువంటి ఎన్ఐఏ ఈ దాడుల్లో 5 మంది తీవ్రవాదులు పాల్గొన్నట్టయితే కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ ఊహా చిత్రాలను కూడా ఇప్పటికే ఎన్ఐఏ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ తీవ్రవాదులందరికీ కూడా స్థానికులు చెప్పుకోదగ్గ రీతిలో సహాయ సహకారాలు అయితే అందించారంట. చూడండి, వీళ్ళు ఉండేది వచ్చేసి భారతదేశంలో, వీళ్ళు సపోర్ట్ చేసింది వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులకు. కారణం ఏంటంటే మత పిచ్చి. అర్థమవుతుందా? వాళ్ళు చంపిన వాళ్ళు ఎట్లా చంపినారు? నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి మరీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ప్యాంట్లు విప్పదీసి మరీ వాళ్ళ అవయవాలు అన్నీ చూసి ముస్లింలను పక్క బొమ్మని చెప్పేసి హిందువులను మాత్రం కాల్చి చంపేశారు. పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి ఈ తీవ్రవాదులు 3 లేదా 4 రోజుల ముందుగానే పెహల్గాం అయితే చేరుకున్నారంట. వీళ్లకు స్థానికంగా ఉన్నటువంటి ఈ గ్రౌండ్ వర్కర్లు అదేవిధంగా ఈ ముస్లిం యువకులు సాయం చేశారు. అందుకే ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన భారత ఆర్మీ ఈ పెహల్గాంలోని 2500 మందిని విచారించారు. వీళ్లలో 150 మందిని అరెస్ట్ చేశారు. ఇకపోతే 14 మందిని కాశ్మీర్ నుంచి రహస్య ప్రదేశానికి తరలించారు. అంటే 150 మంది పాకిస్తాన్ తీవ్రవాదులకు పరోక్షంగా సహాయం చేయగా రహస్య ప్రదేశానికి తరలించబడినటువంటి ఆ 14 మంది ముస్లిం యువకులు పాకిస్తాన్ తీవ్రవాదులను తమ ఇళ్లలో పెట్టుకుని వాళ్ళకి రాజ్య మర్యాదలు చేసి మందుగుండునంతా కూడా సప్లై చేసి పంపించారు. ఎంత దారుణమో చూడండి స్వామి ఇదంతా కూడాను. దీంతో ఇక ఈ పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి 5 తీవ్రవాదులను హతం చేసేందుకు, అంటే ఎన్కౌంటర్ చేసేసేందుకు భారత ఆర్మీ అతి పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కెల్లర్. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులు ఇంకా కాశ్మీర్లోనే ఉండారంట. వాళ్లకు తప్పించుకునే మార్గం తెలియక పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం లేక కాశ్మీర్ అడవుల్లోనే సంచరిస్తా ఉన్నట్టు మన భద్రతా దళాలు అయితే కనిపెట్టేసినాయి. ఈ క్రమంలోనే కాశ్మీర్లోని కుల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తా ఉన్నట్టు మన భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం అయితే వచ్చింది. అంతే, ఇక మన సైనికులు అదేవిధంగా పారామిలిటరీ బలగాలు ఈ కుల్గాంకు చేరుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తీవ్రవాదులు కుల్గాం నుంచి షోపియాన్ జిల్లాలోని అడవుల్లోకి పారిపోయినారియా. ఇక వాళ్ళను వెంబడిస్తా వెళ్ళినటువంటి మన సైనికులకు ఈ షోపియాన్లోని జిన్ ఫాదర్ కెల్లర్లో ఈ తీవ్రవాదులు అయితే తారసపడినారు, అంటే ఎదురుపడినారు. ఇకపోతే ఇరువైపులా కూడా గన్ ఫైట్ అయితే మొదలైంది. మొత్తం 6 లష్కరే తోయిబా తీవ్రవాదులు ఈ గన్ ఫైట్లో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళలో 3 మన భద్రతా దళాలు అయితే హతమార్చేశాయి. ఇంకా మరో 3 తీవ్రవాదుల కోసం గన్ ఫైట్ అయితే జరుగుతుంది, అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక హతమార్చబడినటువంటి తీవ్రవాదుల 3లో 2 భారత ఆర్మీ అయితే గుర్తించింది. వాళ్ళిద్దరిలో ఒకటి పేరు వచ్చేసి షాహిద్ కుట్టాయ్ అంట. చూడండి, ఈ షాహిద్ కుట్టాయ్ గాడు కాశ్మీర్లోని బీజేపీ నాయకుడిని చంపినటువంటి హత్య కేసులో నిందితుడు అనమాట. ఇక 2వ తీవ్రవాది పేరు వచ్చేసి అద్నాన్ షఫీదార్. వీడు కూడా అనేక తీవ్రవాద ఘటనల్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా వీడు స్థానికేతర కార్మికుల హత్యల్లో ప్రధాన నిందితుడు. వీడు అంటే ఎవరైనా ఈ కాశ్మీర్కు బ్రతుకు తెరువు కోసం పోయింటారో వాళ్ళని చంపిన కేసులో వీడు ప్రధాన నిందితుడు. అయితే భారత ఆర్మీ కాశ్మీర్లో ఇప్పుడు కొత్త ప్రకటనలు అయితే చేస్తుంది. ఈ తీవ్రవాదుల ఫోటోలతో కూడుకున్నటువంటి పోస్టర్లను జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా అంటిస్తారు. ఈ తీవ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్క తీవ్రవాదికి 20 లక్షల చొప్పున రివార్డు అందజేస్తామని, అలాగే ఈ సమాచారం అందించిన వాళ్ళ వివరాలను కూడా పూర్తి రహస్యంగా ఉంచుతామని చెప్పేసి మన భారత సైన్యం ప్రకటించింది. ఇంకా తిరిగే ఉండదా?
దానికి మించి ఇంక తిరిగే ఉండదంటాలే. మన భారత సైన్యం ఈ ప్రకటన చేసిన రెండో రోజే ఈ 6 తీవ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం మన భారత సైన్యానికి అయితే చేరిపోయింది. అంటే మతం కోసం ఈ జిహాదీలు తీవ్రవాదుల సంకలనం ఆకుతా ఉన్నప్పటికీ కూడా డబ్బు కోసం అదే తీవ్రవాదుల సమాచారాన్ని వీళ్ళు భారత సైన్యానికి అయితే లీక్ చేస్తారన్నమాట. అది విషయం. ఫైనల్గా ఇక్కడ అల్టిమేట్గా డబ్బు అయితే గెలుస్తుంది. వజ్రాన్ని వజ్రంతో కోయడం అంటే ఇదేనేమో, అంతేనా కాదా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.